రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మనాల గ్రామ పరిధిలోని బడితండ గ్రామ పంచాయతీకి చెందిన బనోత్ సారిత భారత సరిహద్దు భద్రతా దళంలో జవాన్గా ఎంపికై గిరిజన బిడ్డగా దేశ సేవలో అడుగుపెట్టడం జిల్లాలోని అందరికీ గర్వించదగ్గ విషయంగా నిలిచింది. సరైన కోచింగ్, నిరంతర కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసం మరియు దృఢ సంకల్పంతో ఒక గిరిజన యువతి ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గ్వాలియర్, మధ్యప్రదేశ్ లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ప్రస్తుతం ఉత్తర బెంగాల్ సిలిగిరిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బనోత్ సారిత సాధించిన ఈ విజయం గిరిజన యువతకు, ముఖ్యంగా యువతులకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఆమె విజయం బడితండ గ్రామానికి మాత్రమే కాకుండా మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాకు గర్వకారణంగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సంత్ సేవాలాల్ యువజన సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మహేందర్ నాయక్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల కలలు, ఆశయాలకు అండగా నిలబడితే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. దేశ సేవలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న బనోత్ సారితకు యువజన సంఘం తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శుభ సాయంత్రం అందరికీ. శ్రీ సంత్ సేవాలాల్ యూత్ అసోసియేషన్ తరఫున ఇవాళ మన ముందుకు వచ్చిన గిరిజన బిడ్డ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF జవాన్గా నిలిచిన బనోత్ సారిత సన్ ఆఫ్ గజన్ వారి యొక్క కుటుంబానికి మా యొక్క అభినందనీయులు తెలుపుతున్నాము. కావున ప్రతి ఒక్క యువతి ప్రతి ఒక్క రంగంలో ఉండాలని మా యొక్క మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. తండాలలో ప్రతి ఒక్క తండాలలో ఇప్పుడు ప్రతి ఒక్క MBBS ఉంటున్నారు. ఒక ఆర్మీ జవాన్ మన ముందుకు వచ్చింది. అలాగే ఇతర యువతి వాళ్ళు కూడా ఈ యొక్క జవాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలన్నదే